అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ సెమిస్టర్లో బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అనే సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ఇప్పుడు మనము చాప్టర్ 6లోవి లాంగ్ ఆన్సర్స్ చూద్దాము. సో ఫస్ట్ లాంగ్ ఆన్సర్ ఏముంది మనకి, వాట్ ఈజ్ ఇంటర్నెట్, ఎక్స్ప్లెయిన్ ది సర్వీసెస్ ప్రొవైడెడ్ ఆన్ ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ అనేది మనం ఏంటిదో ప్రీవియస్గా షార్ట్ ఆన్సర్స్లో చూసాం కదా. సో సేమ్ మ్యాటర్ మనకి ఇక్కడ ఇచ్చారనమాట. మేజర్ సర్వీసెస్ ఏంటివి లేదంటే బెనిఫిట్స్ ఏంటివి అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఏంటిది, ఈమెయిల్. సో ఈమెయిల్ అంటే మనం ఏం చేయొచ్చు, మెసేజెస్ని సెండ్ చేయొచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు, ఇంకా ఫాస్ట్గా మెసేజెస్ అనేటివి సెండ్ అవుతాయి. ఒక మెసేజ్తో పాటు మనము ఏదైనా ఫోటో కానీ, వీడియో కానీ, లింక్ కానీ, పీడిఎఫ్ కానీ ఏవన్నా ట్యాగ్ చేసి మనము ఈమెయిల్తోని పంపించవచ్చు. సో ఆ బెనిఫిట్ ఉంటుంది ఇంటర్నెట్ ఉంటే. యాక్సెస్ ఇన్ఫర్మేషన్. సో గూగుల్ అన్న, చాట్ జీపీటీ అన్న, ఎలాంటి సెర్చ్ ఇంజన్స్ అన్న యూస్ చేసి మనము ఇంటర్నెట్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది యాక్సెస్ చేయొచ్చు. షాపింగ్. సో ఇప్పుడు ఇంటర్నెట్ ఉండడం వల్ల షాపింగ్ అనేది ఎలా ఈజీ అవుతుంది మనకి, ఆన్లైన్ యాప్స్ ఉంటాయి కదా. సో ఇంట్లోనే కూర్చొని మనం మన షాపింగ్ అనేది చేసుకోవచ్చు ఈజీగా. చాటింగ్. సో ఇప్పుడు ఏదైనా మెసేజ్ పంపించాలంటే ఒకప్పుడు పావురాలను యూస్ చేస్తుండే కదా, పిజియన్స్ని. బట్ ఇప్పుడు అలా లేదు. జస్ట్ వాట్సాప్లో కానీ మెసెంజర్లో కానీ మనకి ఇంటర్నెట్ ఉంటే మనం సింగిల్ క్లిక్తోని మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేయొచ్చు. ఇన్స్టెంట్ మెసేజ్ అంటే క్విక్గా మెసేజెస్ అనేటివి ఫార్వర్డ్ చేయొచ్చు. గ్రూప్స్ అంటే ఏంటిది, ఇంటర్నెట్లో మనము ఆన్లైన్ గ్రూప్స్ క్రియేట్ చేసి ఒకటేసారి గ్రూప్ ఆఫ్ పీపుల్కి మెసేజెస్ అనేటివి ఫార్వర్డ్ చేయొచ్చు. సోషల్ నెట్వర్కింగ్ అంటే ఏంటిది, పీపుల్, ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరున్నా సరే ఆన్లైన్లో మనం వాళ్ళతో కనెక్ట్ అవ్వడం. ఈ కామర్స్ అంటే ఎలక్ట్రానిక్ కామర్స్, అంటే మన ఏవైతే గూడ్స్ ఉన్నాయో వాటిని ఆన్లైన్లో పర్చేస్ చేయడం. సర్చింగ్ ఇన్ఫర్మేషన్ సర్చ్ చేస్తాము, ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తాము, ఏదైనా సాఫ్ట్వేర్స్ని డౌన్లోడ్ చేసుకుంటాము. ఆన్లైన్ బుకింగ్ టికెట్స్ కానీ, లేదంటే ఏదైనా బస్సు లేదంటే ట్రైన్ టికెట్స్ అవన్నీ. ఆన్లైన్ ఎడ్యుకేషన్. సో ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఇంకా ఆన్లైన్ బ్యాంకింగ్. ఇప్పుడు మనం గూగుల్ పే, ఫోన్పే యూస్ చేసి ఎలా పేమెంట్స్ చేస్తాము, సో అది ఆన్లైన్ బ్యాంకింగ్ కింద వస్తుంది. సో ఇంటర్నెట్ అంటే ఏంటిది, అది ఎలా వర్క్ అవుతుంది, ఇంకా డిఫరెంట్ కనెక్టింగ్ డివైజెస్ ఏంటివి అని అడుగుతున్నారు ఇంటర్నెట్ కనెక్షన్ కావాలంటే. సో ఫస్ట్ ఇంటర్నెట్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఇంటర్నెట్ అనేది ఒక గ్లోబల్ నెట్వర్క్స్ని యూస్ చేస్తుంది. దీన్ని ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ ఏం కంట్రోల్ చేయదన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంటర్నెట్ని యాక్సెస్ చేస్తాయి మనకి రావడానికి. సో దీనికి మనకి ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. ఎవ్రీ ఇంటర్నెట్ కనెక్షన్కి ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఐపీ అడ్రసెస్ ప్రొవైడ్ చేస్తారు. సో దట్ వాళ్ళకి ఏదైనా ఇష్యూ వచ్చినా, ఫర్దర్గా ఏమైనా స్కామ్స్ కానీ ఏమైనా జరిగినా సరే ఆన్లైన్లో ఈ ఐపీ అడ్రస్ ద్వారా, ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా మనము వాళ్ళని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్, వర్కింగ్ ఆఫ్ ఇంటర్నెట్. సో ఇప్పుడు చెప్పాను కదా ఐపీ అడ్రస్ అవన్నీ, సో అవన్నీ ఇందులో వస్తాయి. నెక్స్ట్, కనెక్టింగ్ డివైజెస్ ఏంటివి అంటే ఫస్ట్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్, హబ్, స్విచ్, రూటర్, బ్రిడ్జ్, గేట్వే, రిపీటర్, మోడెమ్. సో ఫస్ట్ వన్ ఏముంది మనకి, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. సో ఇదేంటిది మనకు ఒక వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ అంట కంప్యూటర్ సిస్టంలో. సో ఇది లేకుండా, వితౌట్ విచ్ అ కంప్యూటర్ కెనాట్ బి కనెక్టెడ్ టు అ నెట్వర్క్. అంటే ఒక నెట్వర్క్కి కనెక్ట్ అవ్వాలంటే కంపల్సరీగా నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అనేది ఉండాల్సిందే. సో దీన్ని నెట్వర్క్ అడాప్టర్ కార్డ్ అని కూడా అంటారంట, లేదంటే సింప్లీ అ నెట్వర్క్ కార్డ్ అని కూడా అంటారంట. సో నెట్వర్క్ కార్డ్ లేకపోతే మనకు నెట్వర్క్తోనే కనెక్ట్ అవుతుంది ఇంటర్నెట్. సో ఇది లేకపోతే ఇంటర్నెట్ అనేది కనెక్ట్ అవ్వదు. నెక్స్ట్, హబ్. సో హబ్ అనేది కామన్ కనెక్షన్ పాయింట్ అనమాట. డివైజెస్కి కనెక్ట్ చేయడానికి ఒక నెట్వర్క్ కింద, దాన్ని హబ్ అని అంటారు. నెక్స్ట్, స్విచ్ అంటే ఏంటిది మనకి, ఇది ఒక స్మాల్ హార్డ్వేర్ డివైస్ అంట. మల్టిపుల్ కంప్యూటర్స్ని ఒక లొకేషన్ కింద, ఒక లోకల్ ఏరియా నెట్వర్క్ కింద కనెక్ట్ చేసేదాన్ని స్విచ్ అని అంటారు. రూటర్ అంటే ఏంటిది, ఇది ఇంకొక నెట్వర్క్ కమ్యూనికేషన్ డివైస్ అంట. ఇది డేటాని ఫార్వర్డ్ చేస్తుంది ఒక నెట్వర్క్ నుంచి ఇంకొక నెట్వర్క్కి. నెక్స్ట్, బ్రిడ్జ్. సో బ్రిడ్జ్ అంటే ఏంటిది, ఇది సెగ్మెంట్స్ అనేటివి క్రియేట్ చేస్తుందంట. ఎందుకు క్రియేట్ చేస్తుంది అంటే ఏదైతే లోకల్ ఏరియా నెట్వర్క్ ఉందో దాని మీద బర్డన్ అనేది, అంటే ప్రెషర్ అనేది తక్కువ అవ్వడానికి డివైడ్ చేసినట్టు. సో ఇక్కడ చూడండి, మనం చూసినట్టయితే ఎగ్జాంపుల్ ఇచ్చినారు. సో కంప్యూటర్స్ ఇవైతే కనెక్ట్ అవుతున్నప్పుడు మధ్యలో బ్రిడ్జ్ అనేది ఉంది కదా, సో దట్ ఏదైతే ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుందో అది దానికి ప్రెషరైజ్ అవ్వకుండా.
నెక్స్ట్ గేట్వే అనేది కూడా ఒక డేటా కమ్యూనికేషన్ డివైస్. ఇది 2 or more డిస్సిమిలర్ అంటే సిమిలర్ కాని నెట్వర్క్స్ని ఇంకా దట్ యూజ్ డిఫరెంట్ ప్రోటోకాల్స్ అలాంటి డివైజెస్ని కనెక్ట్ చేయడానికి గేట్వే యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఇచ్చిన చూడండి, ఒకటేమో రింగ్ టోపోలజీ, ఇంకొకటి బస్ టోపోలజీ. సో రింగ్ టోపోలజీ డిఫరెంట్ కనెక్షన్, బస్ టోపోలజీ డిఫరెంట్ కనెక్షన్. సో అలా డిస్సిమిలర్ ఉన్న కనెక్షన్స్ని టుగెదర్గా జాయిన్ చేయడానికి అంటే కనెక్ట్ చేయడానికి గేట్వే అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ రిపీటర్ అనేది ఒక నెట్వర్క్ డివైస్. ఇది రీజనరేట్ లేదంటే రెప్లికేట్ చేయడానికి డేటా సిగ్నల్ కోసం మనకి రిపీటర్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ మోడెమ్ అంటే ఏంటిది, మాడ్యులేటర్ ఆర్ డిమాడ్యులేటర్. సో కంప్యూటర్ మోడెమ్ని ఎందుకు యూజ్ చేస్తుంది అంటే డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక కంప్యూటర్ నెట్వర్క్ నుంచి ఇంకొక కంప్యూటర్ నెట్వర్క్కి త్రూ టెలిఫోన్ లైన్స్, ఏదైతే మనకి టెలిఫోన్ సిగ్నల్స్ లైన్స్ ఉంటాయి కదా, దాని ద్వారా ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్ నెట్వర్క్కి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వడానికి మోడెమ్ అనేది యూస్ చేస్తారంట. వాట్ ఈస్ కంప్యూటర్ నెట్వర్క్? ఎక్స్ప్లెయిన్ వేరియస్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్. సో కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఏంటిది మనకి, it is an interconnection of one or more computers situated at separate geographical regions to share software and hardware రిసోర్సెస్ ఆఫ్ ఈచ్ అదర్. సో ఒక ప్లేస్లో కాకుండా డిఫరెంట్ ప్లేసెస్గా సిచ్యువేట్ అయి ఉన్న కంప్యూటర్స్ని ఇంటర్లింక్ చేయడానికి అంటే కనెక్ట్ చేయడానికి ఒక కంప్యూటర్ నెట్వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో దీని అడ్వాంటేజెస్ ఏంటివంటే మనము వాళ్ళతోనే ఏదన్నా డేటా కానీ ఇన్ఫర్మేషన్ కానీ పిక్చర్స్ కానీ ఎలాంటివి ఉన్నా సరే షేర్ చేసుకోవచ్చు. కాస్ట్ రిడక్షన్ అంటే ఇది తక్కువ కాస్ట్ ఉంటుందంట. నెక్స్ట్ కనెక్టివిటీ అనేది ఇంకా కమ్యూనికేషన్ అనేది మనకి ఇందులో ఎలా ఉంటుందంట, network connect computers and user of those computers. Once they are connected, it is possible for the user to communicate with each other. సో ఒక్కసారి కనెక్ట్ అయితే యూజర్స్కి ఎవరైతే ఆపోజిట్ పర్సన్ కంప్యూటర్ యూజ్ చేస్తుండో ఆ పర్సన్తోని కమ్యూనికేట్ అవ్వడం ఈజీ అయిపోతుందంట. సెంట్రలైజ్డ్ సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ ఉంటుంది, హయ్యర్ రిలయబిలిటీ అండ్ బ్యాకప్ ఉంటుంది, ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది ఒకవేళ కంప్యూటర్ నెట్వర్క్ అనేది ఉంటే. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటివి కంప్యూటర్ నెట్వర్క్వి, డేటా సెక్యూరిటీ కన్సర్న్స్, కొన్నిసార్లు సెక్యూరిటీ కన్సర్న్స్ వల్ల మనకి ఇష్యూస్ అనేటివి రావచ్చు. నెక్స్ట్ నెట్వర్క్ ఇంప్లిమెంటేషన్ కాస్ట్, నెట్వర్క్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, థ్రెట్ ఫ్రమ్ వైరసెస్, ఇల్లీగల్ బిహేవియర్. డిస్కస్ డిఫరెంట్ నెట్వర్క్ టైప్స్ ఇన్ డీటెయిల్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్ టైప్స్ ఏమేమి ఉన్నాయి మనకి, ల్యాన్, మ్యాన్, వ్యాన్. సో ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్, మ్యాన్ అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, వ్యాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్. సో ల్యాన్ అనేది ఏంటిది అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి. ఒక స్మాల్ జియోగ్రాఫిక్ ఏరియా ఏదైతే ఉంటుందో కొన్ని కిలోమీటర్స్కి డిస్టెన్స్ ఉంటుంది కదా, అలాంటప్పుడు మాత్రమే మనం ల్యాన్ని యూస్ చేస్తాము. సో ల్యాన్వి క్యారెక్టరిస్టిక్స్ ఏంటివంటే 5 to 6 kilometers వరకు ఉంటేనే ఆ కంప్యూటర్ నెట్వర్క్ అనేది కనెక్టెడ్ ఉంటుంది. సో ఇది ఎక్కడ మనకి సింగిల్ ఆఫీసెస్ కానీ బిల్డింగ్స్లో కానీ లైక్ ఇప్పుడు మనం ఒకటే ఏరియాలో ఉన్న వాళ్ళు వైఫై కనెక్షన్ తీసుకునేటప్పుడు అలాంటప్పుడు యూజ్ అవుతుంది. ఇంకేం చెప్తున్నారు ఇక్కడ, కేబుల్స్ ఎలా ఉంటాయంట, ట్విస్టెడ్ పేర్, కోయాక్సిల్, ఫైబర్ ఆప్టిక్ అండ్ యూజ్డ్ యాజ్ కమ్యూనికేషన్ మీడియంగా యూజ్ అవుతాయంట. ద రిసోర్సెస్ టు బి షేర్డ్ క్యాన్ బి హార్డ్వేర్ డివైజెస్ లైక్ ప్రింటర్, సాఫ్ట్వేర్ లైక్ ఎనీ డేటా ఫైల్. సో ల్యాన్స్ అనేటివి ఇన్స్టాల్ చేయడం ఈజీ ఉంటుందంట, మెయింటైన్ చేయడం కూడా ఈజీ ఉంటుందంట, ట్రబుల్ షూటింగ్ కూడా ఈజీ అవుతుందంట అందులో. ఇంకా వేరియస్ డివైజెస్ ఏవైతే ల్యాన్లో కనెక్ట్ అయి ఉన్నాయో టు అ సెంట్రల్ డివైస్ హబ్కి ఏమవుతాయంట, కనెక్టెడ్ అయి ఉంటాయంట. తర్వాత ల్యాన్ ఆఫర్స్ హై స్పీడ్ డేటా ట్రాన్స్మిషన్, డేటా అనేది హై స్పీడ్లో ట్రాన్స్మిట్ అవుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోపోలజీస్ లైక్ బస్, రింగ్, స్టార్, ట్రీ ఇవన్నీ మనకి ఇందులో అవైలబుల్గా ఉంటాయంట. నెక్స్ట్ మెట్రోపాలిటన్ అంటే ఏంటిది, ఇప్పుడు మనం ఇప్పుడు దాకా చూసింది 5 to 6 kilometers కదా, బట్ ఇది కొంచెం ఎక్కువ డిస్టెన్స్ 20 kilometers, 60 kilometers, 80 kilometers అలా ఉంటాయి కదా. సో అంత డిస్టెన్స్లో ఉన్న వాటికి మనము మ్యాన్ అనేది యూస్ చేయొచ్చు. సో ఇది ఏంటిది కొంచెం ల్యాన్కి కొంచెం ఎక్స్టెన్షన్ అనమాట. అక్కడ ఓన్లీ బిల్డింగ్ అయితే ఇక్కడ ఎంటైర్ సిటీ, కేబుల్ టీవీ కానీ లేదంటే ఏదైనా సింగిల్ నెట్వర్క్ కానీ అలాంటివి ఉంటాయి కదా లార్జ్ ఆర్గనైజేషన్స్, అవిటికి యూజ్ అవుతాయంట. ఇంకా ఇట్ మే బి యూజ్డ్
టు షేర్ ద రిసోర్సెస్ బిట్వీన్ 2 ఆర్ మోర్ ల్యాండ్స్. ఒక మ్యాన్లో మనకి 2 ఆర్ మోర్ ల్యాండ్స్ అనేటివి ఇన్వాల్వ్ అయి ఉంటాయంట. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు, కేబుల్ టీవీ, టెలిఫోన్ కంపెనీ, ఇంకా హై స్పీడ్ డిఎస్ఎల్ లైన్స్ టు కస్టమర్స్. నెక్స్ట్ వ్యాన్. వ్యాన్ అంటే ఏంటిది, మనకి లార్జ్ జియోగ్రాఫిక్ ఏరియా, అంటే మనకి మ్యాన్తో కూడా కంపేర్ చేసిన దానికంటే ఇంకా లార్జ్ ఉంటుంది కదా, సో దానికి యూజ్ అవుతుందంట. సో ఎలా ఇప్పుడు మనం చూద్దాము. వ్యాన్ ప్రొవైడ్ ఇంటర్ కనెక్టివిటీ వితౌట్ ఎనీ డిస్టెన్స్ లిమిట్. సో వ్యాన్కి ఎలాంటి డిస్టెన్స్ లిమిట్ అనేది ఉండదు. ఎక్కడ వరకు అన్నా సరే, ఎంత దూరమైనా సరే కంప్యూటర్ నెట్వర్క్స్ అనేటివి కనెక్టెడ్ అయ్యి ఉంటాయి. మనం డేటా ట్రాన్స్మిట్ చేయొచ్చు, టెక్స్ట్, ఇమేజెస్, ఆడియో ఎలాంటివైనా సరే ఒక్క కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి చేసే అంత డిస్టెన్స్లో మనకి కంప్యూటర్ నెట్వర్క్స్ అనేటివి మనకి యాక్సెస్ అవుతాయి అన్నమాట ఇందులో వ్యాన్లో. నెక్స్ట్ ఏమంటున్నారు, ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఐఎస్పి ఇన్ డీటెయిల్. సో ఐఎస్పి అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. సో ఇది ఏం చేస్తుందంట, బిజినెస్కి ఇంకా ఇండివిజువల్ని కనెక్ట్ చేస్తుందంట. దీనికి ఏవైతే నీడెడ్ బేసిస్ ఉన్నాయో దాని ప్రకారం. వెన్ యూ కనెక్ట్ అ మోడమ్ టు అ టెలిఫోన్ ఆర్ కేబుల్ అవుట్లెట్ ఇన్ యువర్ హౌస్, ఇట్ కమ్యూనికేట్స్ విత్ యువర్ ఐఎస్పి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, మన కంప్యూటర్ మనం ఫస్ట్ మోడమ్కి కనెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ వాళ్ళు మనకి ఏం చేస్తారు, ఇంటర్నెట్ వ్యాన్ని, సర్వర్స్ని యాక్సెస్ చేసే విధంగా ఉంటుంది. సో ఇక్కడ మొత్తం ఈ డయాగ్రామ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ గురించి. నెక్స్ట్, డిస్కస్ ద ఫ్యాక్టర్స్ టు కన్సిడర్ వెన్ చూసింగ్ యాన్ ఐఎస్పి. సో ఎలాంటప్పుడు మనము ఐఎస్పిని చూస్ చేయాలి అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎలాంటప్పుడు యూజ్ అవుతాయని అడుగుతున్నారు. సో ఎప్పుడైతే కనెక్షన్ అవైలబిలిటీ 24/7 ఉంటుందంట మనకి ఐఎస్పిది. కాస్ట్. సో కాస్ట్ ఎలా ఉంటుంది మనకి, హై అవైలబిలిటీ సర్వీస్ కమ్స్ విత్ అ హై ప్రైస్ ట్యాగ్. సో ఇది 24 hours అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ప్రైస్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. బ్యాండ్ విడ్త్ అనేది మనకి ఎలా ఉంటుంది అంటే, యూ మస్ట్ పే కన్సిడరేషన్ టు బ్యాండ్ విడ్త్ రిక్వైర్మెంట్స్. It is the amount of data that can be transferred from your side to the user's computer. సో మన దగ్గర నుంచి ఏవైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళ కంప్యూటర్కి ఎంత అమౌంట్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ అవ్వాలి అనే దాన్ని బ్యాండ్ విడ్త్ అని అంటారు. నెక్స్ట్, స్పీడ్ అనేది మనకి ఎలా ఉంటుందంట, యూ నీడ్ టు డిటర్మైన్ ద స్పీడ్ యూ రిక్వైర్ అండ్ లుక్ అట్ వెదర్ ఆర్ నాట్ ఐఎస్పీ క్యాన్ సపోర్ట్ ద స్పీడ్ యూ రిక్వైర్. సో స్పీడ్ అనేది మనం ఎంత అనుకుంటున్నాము అనేది, ఇప్పుడు ఫర్ సపోజ్ చాలా స్పీడ్గా హై స్పీడ్ ఉండాలనుకోండి, మన ఐఎస్పీ దానికి సపోర్ట్ చేస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. టైప్ ఆఫ్ కనెక్షన్. సో టైప్ ఆఫ్ కనెక్షన్ మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయంట, ద టైప్ ఆఫ్ కనెక్షన్ హ్యాస్ అ బిగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఇంటర్నెట్ స్పీడ్. సో ఇంటర్నెట్ స్పీడ్ మీద మనకు ఏదైతే కనెక్షన్ తీసుకుంటున్నాం, మ్యాన్ తీసుకుంటున్నామా, వ్యాన్ తీసుకుంటున్నామా, ల్యాన్ తీసుకుంటున్నామా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దేర్ ఆర్ 2 ప్రైమరీ ఇంటర్నెట్ సర్వీస్ అంటే, ఒకటేమో స్టాండర్డ్ ఏమో చాలా హై స్పీడ్లో ఉంటుందంట. నెక్స్ట్ హై అవైలబిలిటీ సర్వీస్ అనేది ఉంటుందంట దేనిలో, మనకి స్టాండర్డ్లో. సెకండ్ టైప్ ఏం చెప్తున్నారు మనకి, ప్రీమియం. సో ప్రీమియం అనేది కూడా హై అవైలబిలిటీ ఉంటుంది, బట్ మనకి ఇది ఏం చేస్తుందంట, దీస్ కనెక్షన్స్ ఇంక్లూడ్ ఆప్షన్స్ యాజ్ T1s అంటే ఓల్డర్, లెస్ కామన్ అండ్ న్యూ ఫైబర్ ఆప్టిక్ కనెక్షన్స్. సో ఇక్కడ మనకి 2 types చెప్తున్నారు, ఒకటేమో స్టాండర్డ్, ఇంకొకటేమో ప్రీమియం. సో స్టాండర్డ్లో కూడా హై స్పీడే ఉంటుంది, ప్రీమియంలో కూడా హై స్పీడే ఉంటుంది, ఇంకా హై అవైలబిలిటీ కూడా ఉంటుంది అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్, యూఆర్ఎల్ అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. సో యూఆర్ఎల్ అంటే ఏంటిది మనకి, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ ఫుల్ ఫామ్. సో ఇక్కడ మనకి 4 parts ఉంటాయంట ఒక యూఆర్ఎల్కి. ఒకటేమో ప్రోటోకాల్, నెక్స్ట్ హోస్ట్ నేమ్, ఇంకొకటి పోర్ట్, ఇంకొకటి పాత్ అండ్ ఫైల్ నేమ్. సో యూఆర్ఎల్ అంటే మనకి ఏం లేదు, ఇలా ఒక లింక్ ఉంటుంది కదా, సో దాన్ని యూఆర్ఎల్ అని అంటారు. సో ఫస్ట్ ప్రోటోకాల్లో మనకి ఏం అవైలబుల్గా ఉంటుంది, హెచ్టిటిపి కానీ, ఎఫ్టిపి కానీ, లేదంటే టెల్నెట్ అని కానీ దాంతో స్టార్ట్ అవుతుందంట యూఆర్ఎల్. హోస్ట్ నేమ్ అంటే ఏంటిది మనకి ఇది. తర్వాత పోర్ట్. సో పోర్ట్ ఏంటిది, డాక్స్. పాత్ అండ్ ఫైల్ నేమ్ index.html, లేదంటే ఇంకేదైనా వేరే పాత్ ఉంటే ఆ ఫైల్ నేమ్ అనేది అక్కడ వస్తుంది. సో దాన్ని యూఆర్ఎల్ అని అంటారు. నెక్స్ట్, డొమైన్ నేమ్ అంటే ఏంటిది, మనం ఏదైతే వెబ్సైట్ ఉందో దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి దానికి ఒక పర్టికులర్ నేమ్ ఏదైతే పెడతారో ప్రైమరీ నేమ్, దాన్ని డొమైన్ నేమ్ అని అంటారు. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి డొమైన్ నేమ్కి.
ఇండియా అయితే మనము డొమైన్ నేమ్ పక్కన ఐఎన్ అని పెట్టుకోవాలి. ఆస్ట్రేలియా అయితే ఇది, జపాన్, యూఎస్, కెనడా, చైనా, హాంకాంగ్. ఇప్పుడు మనకి youtube.in అని ఉంటుంది కదా, ఎందుకంటే ఇండియా కాబట్టి. సో అలా మనం పెట్టుకోవాలి. www.youtube.in అలా ఉంటాయి కదా, దాన్ని డొమైన్ నేమ్ అని అంటారు. ఎక్స్ప్లెయిన్ ది వేరియస్ ఏరియాస్ ఆఫ్ ఈ గవర్నెన్స్. ఈ గవర్నెన్స్ ఎక్కడెక్కడ ఉంటుంది? కమర్షియల్, యూటిలిటీ పేమెంట్స్, అగ్రికల్చర్ సెక్టర్, పబ్లిక్ ఇన్ఫర్మేషన్, సోషల్ సర్వీసెస్, పబ్లిక్ గ్రీవెన్స్, ఇష్యూయన్స్ ఆఫ్ సర్టిఫికేట్స్, రూరల్ సర్వీసెస్, పోలీస్. నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్. ఈ గవర్నెన్స్వి బెనిఫిట్స్ ఏంటివి? ఫాస్ట్ స్పీడ్ ఉంటుందంట, కాస్ట్ లో కాస్ట్ ఉంటుంది, ఇంక్రీజ్డ్ ఎఫిషియన్సీ ఉంటుంది, మేనేజ్ చేయడం ఈజీగా ఉంటుంది, ఇంకా మొత్తం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మనకి ఎలాంటి డౌట్స్ అనేటివి ఉండాల్సిన అవసరం లేదు, మొత్తం మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తారనమాట. సో మనకి ఎలాంటి డౌట్స్ అవసరం లేదు, అకౌంటబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఈమెయిల్ అంటే ఏంటిది, అడ్వాంటేజెస్ ఏంటివి, డిసడ్వాంటేజెస్ ఏంటివి అని అడుగుతున్నారు. సో ఒక ఈమెయిల్ మనము మెసేజ్ సెండ్ చేయడానికి, రిసీవ్ చేసుకోవడానికి ఆన్లైన్లో అంటే ఇంటర్నెట్ యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. దీంతో మనము పిక్చర్స్ కానీ, ఇమేజెస్ కానీ, లేదంటే డాక్యుమెంట్స్ కానీ, లింక్స్ కానీ, ఎలాంటి పీడిఎఫ్స్ కానీ మనము మన ఈమెయిల్తోని ట్యాగ్ చేసి ఫార్వర్డ్ చేయొచ్చు. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటివంటే మనం ఈజీగా, స్పీడ్గా అనేది పంపించవచ్చు, ఇంకా ఎలాంటి కాస్ట్ అనేది మనకు పడదు, యూస్ చేయడం కూడా చాలా ఈజీ, ఇంకా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఒకేసారి పంపించవచ్చు. పిక్చర్స్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి అది కూడా ఒక బెనిఫిటే. ఇంకా ఈమెయిల్ యూస్ చేయడం వల్ల ఎవరైతే బిజీగా ఉంటారో పీపుల్, అలాంటి వాళ్ళు మనం ఇప్పుడు కనెక్ట్ అవ్వలేము అనే పరిస్థితిలో ఉంటే మెయిల్ చేసుకోవడం వల్ల మనకేమవుతుంది, టైం అనేది సేవ్ అవుతుంది వాళ్ళకి. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటివంటే కొన్నిసార్లు వైరసెస్ రావచ్చు, లేదంటే ఎవరైనా హ్యాక్ చేసి మన మెయిల్స్ అన్నిటిని చూసే ఛాన్సెస్ ఉన్నాయి, లేదంటే అన్వాంటెడ్ మెయిల్స్, స్పామ్ మెయిల్స్ అనేటివి పంపిస్తారు. ఆ తర్వాత మెయిల్స్ అనేటివి, మన మెయిల్ బాక్స్ అనేది ఒకవేళ ఫిల్ అయిపోతే అవన్నీ టైం టు టైం ఏం చేయాలి, మనము క్లియర్ చేసుకుంటూ ఉండాలి కదా, అదొక డిసడ్వాంటేజ్ అంట. నెక్స్ట్ ఈమెయిల్కి స్నేల్ మెయిల్కి డిఫరెన్స్ ఏంటిది? సో ఇందులో అడ్రస్ అంటే ఫుల్గా రాయాలి స్నేల్ మెయిల్లో, అదే ఈమెయిల్లో డైరెక్ట్ ఎవరికైతే పంపుతున్నామో ఆ పర్సన్ని నేమ్ పెడితే సరిపోతుంది, డెలివరీ. సో ఇది ఒక ఎన్వలప్ రూపంలో వాళ్ళకి మెయిల్ అవుతుంది అనమాట. ఇది మనకి డిజిటల్గా ఆన్లైన్లో మెయిల్ యాప్ ఓపెన్ చేస్తే మనకి అక్కడ వస్తుంది. టైం, సో ఇక్కడ మనకి 2 days టైం పడుతుంది పంపించే స్నేల్ మెయిల్ ఆ పర్సన్కి రీచ్ అవ్వడానికి. ఇక్కడ వితిన్ ఫ్యూ మినిట్స్, ఇంటర్నెట్ అనేది స్పీడ్గా ఉంటే వితిన్ ఫ్యూ మినిట్స్లో వెళ్ళిపోతుంది. ఇది ప్యాకెట్స్, డాక్యుమెంట్స్ ఆర్ ప్యాకేజెస్, ఎలాంటి ఐటమ్స్ అన్నీ వెళ్తుంది అంటే ప్యాకేజ్లో, లైక్ పోస్ట్ మ్యాన్ వెళ్ళి ఎలా ఇస్తారు సో దానిలాగా. బట్ ఇక్కడ మాత్రం ఫైల్స్, ఇమేజెస్, ఆడియోస్ అవన్నీ కూడా పంపొచ్చు. ద ప్రైస్ ఆఫ్ స్టాంప్స్, షిప్పింగ్ అవన్నీ ప్రైస్ అనేది పడుతుంది, బట్ ఇక్కడ ఫ్రీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే. నెక్స్ట్ వేరియస్ స్టెప్స్ టు క్రియేట్ అండ్ మేనేజ్ ఈమెయిల్ అకౌంట్. సో ఈమెయిల్ అకౌంట్ని ఎలా మేనేజ్ చేయొచ్చు అనేది చెప్తున్నారు. సో ఫస్ట్ మనకి ఈమెయిల్ అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేస్తారో తెలుసు కదా, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మన లొకేషన్ పెట్టి మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే మనకి మన మెయిల్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. సో ఒక అకౌంట్ క్రియేట్ చేసి దాంట్లో మనం యూజర్ నేమ్ సెలెక్ట్ చేసుకుని ఒక పాస్వర్డ్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్స్లో ఫోటో కానీ యాడ్ చేయొచ్చు, లేదంటే మనం స్కిప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రొఫైల్ ఫోటో అవన్నీ వేసుకున్న తర్వాత కంటిన్యూ టు మెయిల్ అనగానే మన మెయిల్ అనేది ఓపెన్ అయిపోతుంది. మీరు ఏం చేయొచ్చు, అక్కడ మీ మెయిల్స్ ఏవైతే మీకు మెయిల్ వచ్చినాయో మీరు చూసుకోవచ్చు, లేదంటే మీ మెయిల్ ఐడి ఎవరికైనా వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి మీకు మెయిల్ సెండ్ చేయమని చెప్పొచ్చు. ఆ తర్వాత మీరు ఇంకేం చేయవచ్చు, మనం అలా మెయిల్ ఐడి ఉండడం వల్ల మనం పాస్వర్డ్ అనేది సెక్యూర్గా పెట్టుకోవచ్చు. మనకి కావాలంటే వేరే ఫోన్స్లో కానీ మన ఏదైతే మెయిల్ ఉందో దాన్ని మన పాస్వర్డ్ త్రూ, లేదంటే మన అకౌంట్ త్రూ, గూగుల్ అకౌంట్ త్రూ మనం ఏమవచ్చు అందులో లాగిన్ కూడా అవ్వచ్చు. సో ఇలా మనం ఈమెయిల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, ఇంకా దాన్ని మేనేజ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక మెయిల్ని ఎలా రాస్తారు అనేది అడుగుతున్నారు. సో ఫస్ట్ 2 ఎవరికి రాస్తున్నామో వాళ్ళది రాసి ఫ్రమ్ అని మన పేరు రాయాలి. ఆ తర్వాత మొత్తం ఏదైతే మ్యాటర్ ఉందో అది మొత్తం సబ్జెక్ట్లో రాసిన తర్వాత CC కార్బన్ కాపీ. Field allows you to specify recipients who are not direct addresses. For instance, you can address an email to Amit and CC to Sunny. Although email address is to Amit and Sunny will also receive a copy of message and their addresses will be visible to Amit and to each other.
సో సీసీ కాపీ అంటే ఏంటిది, ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. మనం ఒకవేళ ఏదైనా అమిత్కి అడ్రస్ పంపుతున్నాము, ఇంకా సీసీలో సన్నీకి కూడా ట్యాగ్ చేస్తున్నాము. సో దట్ మనం సెండ్ చేసిన అడ్రస్ని అమిత్ చూడొచ్చు, సన్నీ కూడా చూడొచ్చు. నెక్స్ట్ బీసీసీ అంటే ఏంటిది, ఇప్పుడు మనం అడ్రస్ పంపుతున్నాం కదా, పంపించినప్పుడు ఒకవేళ ఇప్పుడు అమిత్కి పంపుతున్నాం. ఫస్ట్ సీసీకి ఎగ్జాంపుల్ చెప్తా. అమిత్కి సన్నీకి ఈయనకి అడ్రస్ పెడుతున్నాం అనుకోండి. సో సన్నీకి ఏం చేస్తున్నాం అంటే సీసీ అనేది ట్యాగ్ చేస్తున్నాం. సో ఇతనికి పంపించిన అడ్రస్ ఇతను కూడా చూడొచ్చు. అదే అమిత్ ఇంకా సన్నీ ఇద్దరు ఉన్నారు బీసీసీలో. సో అప్పుడు మనం ఏం చేసినాం, సన్నీని బీసీసీలో ట్యాగ్ చేసినాము, అమిత్కి అడ్రస్ పెడుతున్నాం అనుకోండి ఏదన్నా. సో అప్పుడు సన్నీ దాన్ని చూడలేరు. సో దాన్ని బీసీసీ అని అంటారు. లాస్ట్కి మొత్తం అయిపోయిన తర్వాత సెండ్ అనే ఆప్షన్ ఉంటుంది. సెండ్ చేసేస్తే మనకి మెయిల్ ఐడి అనేది ఫార్వర్డ్ అయిపోతుంది. అంటే మెయిల్ అనేది మనం రాసింది ఆ పర్సన్కి ఫార్వర్డ్ అయిపోతుంది. ఇది మనకి మెయిల్ రాసే ప్రొసీజర్. ఇంతటితో మనకి సబ్జెక్ట్ అయిపోయిందనమాట, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్. నెక్స్ట్ వీడియోలో వేరే సబ్జెక్ట్ స్టార్ట్ చేద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.